హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో 2 రుతుపవన ద్రోణులు ఉపరితల చక్రవాక ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, మీర్పేట్, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్లలో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాకల్లోనూ కుండపోత వాన పడుతోంది. నాంపల్లి, అబిడ్స్, మలక్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఆమీర్పేట్లలో వర్షం దంచి కొడుతోంది. ఇవాళ రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎండ తీవ్రత కారణంగా క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. వచ్చే 2 గంటల పాటు హైదరాబాద్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. సుస్మిత, చూస్తూ ఉన్న గత కొద్దిసేపటి నుంచి మొత్తం ముసురు పట్టేసినట్లుగా కనిపిస్తోంది బయట వాతావరణం. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? అక్కడ వర్ష ప్రభావం ఎట్లా ఉంది? ఎస్ అనుశ్రీ, దాదాపు గంటన్నర ప్రాంతం నుంచి కూడా చూసుకుంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా జోరు వాన కురుస్తూ ఉంది. హయత్ నగర్ నుంచి ప్రారంభమైన వర్షం దాదాపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. వచ్చే 2 గంటల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడడం కారణంగా పూర్తిగా ఈ దట్టమైన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం, గంటన్నర కురుస్తున్న వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్నాము. ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ నెలకొన్న పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎక్కడికెక్కడ ఉండాలని తర్వాత ట్రాఫిక్ అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మెయిన్ జంక్షన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఒక ట్రాఫిక్ పోలీసులు ఉండాలని ట్రాఫిక్ అలర్ట్స్ అయితే జారీ చేస్తూ ఉన్నారు. సో మొత్తం కూడా చూస్తుంటే బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అంతేకాకుండా హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ నెలకొన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గంటన్నర ఈ ప్రాంతంలోనే చూసుకుంటే దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం షేక్పేట ప్రాంతంలో నమోదైంది. అంతేకాకుండా దాదాపు ఇదే విధంగా ఉంటే రాత్రి వరకు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. హ్యూమిడిటీ అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం కారణంగా క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. సో దీని తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. దట్టమైన మేఘాలు ఏర్పడడం కారణంగా ఈ వర్ష ప్రభావం కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఉపరితల చక్రవాత ఆవర్తనం, ఋతుపవన ద్రోణులు ఉండడం కారణంగా కూడా ఈ సిచ్యువేషన్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వచ్చే 2-3 రోజుల పాటు
ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉండడం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దాదాపు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్లో మూమెంట్ కానీ ఎటువంటి మూమెంట్ కూడా లేదు. దాదాపు గంట ప్రాంతం నుంచి కూడా బంజారాహిల్స్ ప్రాంతంలో ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే పూర్తిగా కూడా హైడ్రా అధికారులు కానీ దాదాపు ఇప్పటివరకు కూడా చూసుకుని 141 ప్రాంతాలు అయితే లోతట్టు ప్రాంతాలు అయితే గుర్తించారు. ఆ ప్రాంతాల్లో కూడా అలర్ట్గా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా అలాగే డిఆర్ఎఫ్ బృందాలు కూడా అంతా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పూర్తిగా కూడా ఈ లైన్ అంతా కూడా ఎక్కడే కానీ గ్యాప్ లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ గ్యాప్ కనిపించినా కానీ వాహనదారులు వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇదే సిచ్యువేషన్ రాత్రి వరకు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా రాత్రి కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇదే సిచ్యువేషన్ 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉండడంతో కూడా హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ సమస్య అయితే కనిపిస్తుంది. ఆ ట్రాఫిక్ సమస్యను పూర్తిగా కూడా దాన్ని అధిగమించేందుకు కూడా ఏదైతే ఫేజ్డ్ వారికి కూడా లాగౌట్స్ ప్రకటించాలని కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే సూచిస్తూ ఉన్నారు. ఎక్కడైతే వాటర్ ల్యాగింగ్ సిస్టమ్ ఉంటుందో దానికి సంబంధించి వాటర్ ల్యాగింగ్ కూడా ఖైరతాబాద్ ప్రాంతంలో, పంజాగుట్ట అలాగే చాలా ప్రాంతాలు షేక్పేట ప్రాంతాల్లో కూడా నీట మునిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా రోడ్లు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గంటన్నర ప్రాంతంలోనే హైదరాబాద్లో గత కొద్దిసేపటి నుంచి కురుస్తున్న వర్షం తాలూకు విజువల్స్ను మనం చూస్తూ ఉన్నాం. బంజారాహిల్స్, సెక్రటరియేట్, అమీర్పేట్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం, అక్కడ నెలకొన్న తాజా పరిస్థితి మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కాసేపటిగా బంగాళాఖాతంలో 2 రుతుపవన ద్రోణులు ఉపరితల చక్రవాక ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దిల్షుక్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, మీర్పేట్, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్లలో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నకల్లోనూ కుండపోత వాన పడుతోంది. నాంపల్లి, అబడ్స్, మలక్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఆమీర్పేట్లోనూ వర్షం దంచుకొడుతోంది. ఇవాళ రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎండ తీవ్రత కారణంగా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. వచ్చే 2 గంటల పాటు హైదరాబాద్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా దట్టంగా మేఘాలు అలుముకున్నాయి.